అమ్మ ఏం చేస్తున్నావు? ఈ పువ్వులు చూడండి నచ్చినాయో కదా, ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడు. నేను మన లిటిల్ గార్డెన్లో అన్ని హార్వెస్ట్ చేస్తామని వచ్చేసాను అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేయండి జయలక్ష్మి బ్లాగ్స్కి. మనం ఈరోజు చక్కగా ఏం హార్వెస్ట్ చేస్తున్నావు? ఏం హార్వెస్ట్ అంటే మందారాలు, గులాబీలు, మళ్ళీ బచ్చల కూర, పొనగంటి, టమాటాలు, ఇంకా వంకాయలు, చెరీ టమాటాస్, పచ్చిమిరపకాయలు కొన్ని వచ్చాయి. వామాకు, షుగరాకు, ఇవన్నీ చూసేద్దాం. ఇంకేం వచ్చినాయి చూడాలన్నమాట. ఇంకేం వచ్చినాయి చూడాలి, మన గార్డెన్ కూడా చూసేద్దాం. వచ్చేయండి, వెళ్దాం మాతో పాటు మీరు కూడా రండి. శ్రవంతి, నువ్వు కొయ్యమ్మా వంకాయలు ఈరోజు. మంచి కొద్దిగా ముదిరిన కాయలు, పెద్ద పెద్ద కాయలు కొయ్యి. ఏది పెద్దవే పెద్దవే కదా, అంటే అంత పెద్దవి కాదు, చూసుకొని కొయ్యి కొంచెం. ఇదిగో ఇక్కడ దీంట్లో ఇక్కడ ఒకటి అట్లా కొయ్యి చూసి మంచిగా. ఏది ఇక్కడ ఏమన్నా ఏం చూద్దారా, పెద్ద కాయలు ఏమన్నా? ఏవి ఏదేది చెయ్యి అడ్డంది ఒకసారి చూద్దాం. అట్లా ముదిరిన కాయ అయితే బాగుంటది. బాగుంది, చెయ్యి కట్ చెయ్యి. ఏది ఏదేది? అబ్బా పెద్ద కాయ ఉంది, నిన్న చూడలేదు ఇది. మనం నిన్న మా ఫ్రెండ్ వస్తే కోసాం కదా, ఒక 9 కాయలు వచ్చాయి, పెద్ద కాయలు. కనిపిస్తుంది ఇక్కడ. అవునవును. ఏదేది చూపించి, కోసిన తర్వాత చూపించి నాకు ఇటు. కరెక్ట్. ఇగోండి ఈరోజు. ఏది? అబ్బా అవును కదా, పెద్ద కాయ ముదిరిందా కొంచెం? చూడు, ముదిరిన కాయ అయితే పిందెకాయలు అయితే వద్దు. ఉండు, ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఇక్కడది పెద్ద కాయది. ఇది 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 కనిపించింది. ఉండు ఉండు, మంచి కాయ. ముదిరిన కాయలే తీయాలి, ఎందుకంటే కొంచెం ముదురు మంచిగా. పిందకాయలు ఏం చేసుకోలేదు అందుకని. ఇక్కడ ఏమైనా ఉన్నాయని చూద్దాందమ్మా, ఈ చెట్టుకి ఏమన్నా ఇంకా లోపలికి కాస్తున్నాయి కదా, తెలియట్లేదు. ఆకులు పక్కన ఉంటాయి. 2 ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ? ఒక్కటే కోయి. ఇది కొంచెం ముదిరిందిలే, అది కొంచెం పెద్దగా అయింది, ఇంకా మంచిగా అయింది. ఇది ఇక్కడ 2 ఉన్నాయి. ఏది? 1 2. ఇవి కొంచెం ముదిరినాయా? పర్వాలేదా, కొయ్యొచ్చా? వావ్, మన ఎగ్ ప్లాంటా? ఎగ్ ప్లాంటా? ఎగ్ ప్లాంట్ కూడా ఉంటుందా? వైట్ వంకాయలా? వైట్ వంకాయలు. ఓహో, మీ ఇంటి దగ్గర ట్రైన్ పోతుందిగా. మీళ్ళు కదా మన ఇల్లు. మీళ్ళు కదా మన ఇల్లు అంట. ఇంకా ఉండు ఉండు, ఇంకా వంకాయలు ఏమన్నా లావుగా ఉన్నాయని చూద్దాం. ఇట్లా అన్ని చిన్నగా ఉన్నాయి, వద్దంటున్నావు కదా. ఇవి కొంచెం అవుతాయి. ఇవి కూడా ఇంకా మన వంకాయ చెట్టుకి కొన్ని ఉన్నాయి. ఇగో పువ్వులు వస్తున్నాయి, ఇంకా పిందెలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తా. ఇది కొంచెం పర్లేదా? అయ్యో అవును, ఇది కొంచెం పర్వాలేదు అనుకుంటా. చూడు, ఉండు చూద్దాం. ఇదిగో పిందెలు చూసారా? ఇంకా అదే అదే చూపిస్తాను. ఇదిగో ఇగో పిందెలు ఇంకా బాగా. ఏది? ఇవన్నీ పూతకొచ్చింది బాగా మొక్కలు. అయ్యమ్మో వద్దు. ఇదొకటి కొయ్యి, ఇదొకటి కొయ్యొచ్చు అనుకుంటా. ఇదొక్కటి, ఇదొక్కటి పర్వాలేదేమో. మేబీ నాకు ఇదేనా నేను చూపించింది పెద్దకాయ అన్నాను? వద్దు, ఇంకా ముదరాలి అన్నా. ఎన్ని కాయలు వచ్చినాయి? ఇంకా ఇంకెన్ని ఉన్నాయి? 11 వచ్చాయా? ఓకే చాలులే. ఇంకా వంకాయలు ఇంకేం వద్దాం ఇప్పుడు? చెరీ టమాటాస్ ఉన్నాయి. పొనగంటి చెరీగా వస్తావు ఫస్ట్? సరే అయితే ఓకే. ఇదిగోండి మన గార్డెన్లో. అవును కదా. ఇదిగో ఈ టేబుల్ రోజెస్ చూసారా ఎన్ని వచ్చాయో? వావ్, వైట్ ఫ్లవర్స్ చూసారా? రోజెస్ చూడండి, ఈరోజు చాలా గుర్తుగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి కదా. చాలా వచ్చాయా? 3 3 6 7 8 9 9 బాగా వచ్చినాయి ఈ రోజు. పండు వస్తావు, నువ్వు వెళ్తావు లోపలికి ఈ రోజు? వెళ్ళు, ఏం కాదు, వెళ్ళు. అలవాటు చేసుకోమ్మా, చిన్న చిన్న పనులు చేయాలి చక్కగా. సరే నేనే వస్తాను. చూసారు ఎంత తిరుగుతుందో, అన్ని కొమ్మలు కొమ్మలు ఉంటాయి. మా మమ్మీ అయితే కొంచెం జాగ్రత్త. అవన్నీ ఇక్కడ తిరుగుతుంటాయి, అందుకని భయపడుతుంటుంది. ఇదిగో పువ్వులు చూడు ఎట్లా రాలిపోయాయో.
అవును అవి మొన్న కొయ్యలేదు కదా. ఇదిగో గులాబీ అన్ని రాలిపోయినాయి కింద. ఈ గులాబీ పూలు పూసిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇవి ఉన్నాయి కదా, ఇవి కట్ చేయాలి, అప్పుడు మంచిది. ఇంకా చెర్రీ టమాటాలా ఎంత గుత్తగా ఇగో పండిపోయిన బాగా వచ్చినాయి కదా. అవును చాలా వచ్చినాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి, అట్లానే ఉండు, హ్యాపీగా ఉంటుంది కదా. అదనమాట సంగతి. కొయ్యి. రండి మీకు చెర్రీ టమాటాలు చూపిస్తా. రండి. మన వంకాయలు వచ్చాయి కదా, 12 కాయలు. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే 9 కాయలు పెద్ద కాయలు కోస్తాం కదా. ఇవి వైట్ వంకాయలు, ఎగ్ ప్లాంట్ అంట మా పాప చెప్తుంది. ఇదిగోండి ఇక్కడ మన వైట్ రోజెస్, వైట్ వంకాయలు, వైట్ రోజెస్ చూసారు ఎంత బాగున్నాయి కదా చక్కగా. అలాగే ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను. ఓకే ఉండండి రెడీగా. చెర్రీ టమాటాలు మనం ఒకసారి వేసాము ఈ విత్తనాలు, గుర్తుందా లేదో మీకు బాగా. ఇవన్నమాట ఇన్ని వచ్చాయి. అంతకుముందు దాంట్లో కూడా మనం కట్ చేశాను నేను చాలా, మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అనమాట. మళ్ళీ కట్ చేద్దామే. ఓకే చెర్రీ టమాటాస్ అది కింద పెట్టు బుట్ట, మెల్ల జాగ్రత్తగా. వద్దులే దీంట్లో మంచి కనిపిస్తుంది. ఓకే వస్తున్నా. గుత్తులండి, బాగా పండిపోతున్నాయి చక్కగా. తీసేయాలి. ఇంకా ఎక్కడుంది ఇది గుత్తి అని చూస్తున్నాను నేను. జాగ్రత్త. దొరికింది, దీంట్లో గిరికిపోయింది. ఇదనమాట. ఇదిగో ఇక్కడ గుర్తుంది. బా ఎంత బాగున్నాయి చూడు, చూస్తేనే ఎంత ముద్దుగా ఉన్నాయో. ఆ టమాటాల్లో ఇలా చెర్రీస్ లాగానే ఉన్నాయి. వీటిని రామ మునక్కాయలు అని కూడా అంటారంట. రామ మునగ అంటే టమాటాలు అంటే ఇంగ్లీష్ కదా, మా మమ్మీ తెలుగులో చెప్తున్నారు. రామ మునక్కాయలు అంటారంట. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి అసలు నిజంగా. అసలు ఇట్లా మన చేతులతో ఎంత బాగుంటాయి కదా చక్కగా. మన చేతులతో మనం పెంచుకుంటే. మా అమ్మ తెల్ల గులాబీలు తెంపుతుందంట, చూద్దాం. ఎప్పుడెప్పుడు పెంచుతుంటేనే దేవుడు పెట్టుకుంటే మళ్ళీ వస్తుంటాయండి చక్కగా. మొన్న మేము 2-3 డేస్ రెడ్ ఫ్లవర్స్ అను వైట్ ఫ్లవర్స్ 1-2 వస్తే తెంపలేదన్నమాట. అవి రాలిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు అందుకని మా మమ్మీ చేసేస్తారా. ఇది ఈరోజు మాత్రం అప్పుడు మనకి పింక్ కలర్ రోజెస్ వచ్చాయి కదా, తొట్టి నిండా ఒక 30 పూల వరకు అట్లా ఈరోజు 10-11 పూల వరకు వచ్చినాయి, వైట్ రోజెస్ వచ్చినాయి. ఓకే మనం ఇప్పుడు దవనం కావాలా? తీసుకో కొంచెం. మా మమ్మీ దవనం కోసం మరువమో అంటారా, అది కోస్తుంది అనమాట. చూసారా ఇది మళ్ళీ మిడతలు వస్తున్నాయి, గ్రీన్ మిడతలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. వస్తున్నాయా? నువ్వు కొంచెం పెట్టుకోమ్మా, ఇది మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? పువ్వులు వేద్దాం. ఇది ఇంకా ఇక్కడ వామాకు, మెంత మాకు ఉంది. బుట్ట తీసుకురావా? హనీబీ చూసారా మమ్మీ? వెళ్ళిపోయారు. తీసుకో. ఇదిగో మా మమ్మీ కరివేపాకు కోస్తున్నారు. ఇట్లా ఎప్పుడైనా పైన చిగురు వరకు కోస్తే మంచిగా ఇట్లా వస్తుంది, మళ్ళీ బాగా గుబురుగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా మనం ఇదిగో కరివేపాకు ఇలా కట్ చేసుకోవాలి, పైన వరకు కట్ చేయాలి, మంచిగా వచ్చింది అనమాట చెట్టుకి. నేను అంతకుముందు అలా కట్ చేస్తేనే ఇలా గుబురుగా వచ్చింది. మళ్ళీ అలా ఎప్పుడన్నా చేస్తా ఉన్నామంటే మనం అప్పుడప్పుడు గులాబీ పూలకి కరివేపాకు కల వేస్తే చిగురు బాగా వచ్చి అనమాట. ఇక మమ్మీ బుట్టలు అడిగాము. బుట్టలు ఇదిగమ్మా. ఇప్పుడు మెంతాకు అయిపోయింది, ఇంకా ఎక్కువ ఉంచకూడదు, ఇంక ఇది పాడైపోయింది. ఇప్పుడు తీసేయాలి ఇంకా దీన్ని మనం. సరేనా? తీసేద్దామా? మా మమ్మీ మెంతాకు చాలా కేర్ఫుల్గా చాలా నీట్గా తీస్తుంది. అంతే ఉండాలండి, చాలా జాగ్రత్తగా తీయాలి. బాగుంటుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. చలువ ఏ కూరలు వేసుకున్నా ఆకు ఎండిపోయిందని పడేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంకొంచెం మంచిగా ఎండబెట్టేసి మిక్సీ పట్టుకొని పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంటే మేము అలానే చేస్తాం అనమాట, అందుకే చెప్పాను.
ఏది వేస్ట్ చేయనండి, సామాన్యంగా నేను ఏది వేస్ట్ చేయను. మనం కష్టపడి పండించుకుంటాం, ఆర్గానిక్ కదా, ఏది వేస్ట్ చేయను. ఒకవేళ పొరపాటున అలా ఎండిపోయినా అలాంటివన్నీ ఒక బాటిల్లోకి అయితే ఎత్తి పెట్టుకుంటాం అనమాట. చక్కగా మెంతాకు లేనప్పుడు మెంతి పొడి వాడుకోవచ్చు. మెంతాకు మనకి అందుబాటులో లేనప్పుడు, అందుబాటులో ఉండదు కదా ఒక్కొక్కసారి. అంటే మనం మెంతులు వేసుకొని వచ్చేలోపు మనకు లేనప్పుడు ఏం చేస్తామంటే చక్కగా అదిగో పౌడర్ రెడీగా ఉంటే అది కూడా వేసుకుంటాం. మందార టీ లాగా అనమాట, ఇది కూడా రెడీగా పెట్టుకుంటాం అనమాట. అలా పెట్టుకుంటాం మేము. ఇది ఇవన్నీ ఎవరికమ్మా, ఎవరికి తీసుకెళ్తున్నావు నువ్వు చెప్పు ఒకసారి అందరికి. చూసారా బుడ్డి బటర్ఫ్లై, ఇటు కూడా చూపించు నా వైపు కూడా, అక్కడి నుంచి దాన్ని కూడా చూసారా అక్కడ బటర్ఫ్లై, ఒక్కసారి చూపించి ఇక్కడ దగ్గరగా. అది అలా రోజు చాలా వస్తాయండి, చాలా అంటే చాలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంత ఎండలో కూర్చొని ఎవరి కోసం తీస్తున్నాం ఇవి మనం చెప్పు? మా ఫ్రెండ్ కోసం. మా పాప వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అండి. అందుకని చెప్పి ఇవన్నీ ఆర్గానిక్ కదా, ఇలా మేమైతే ఇలా అందరికి ఇస్తుంటాం అనమాట. అదొక ఇష్టం మాకు, అంతే, ఇంకేం లేదు. అదొక సంతోషం, చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. అంటే యాక్చువల్లీ ఫ్రెండ్ లాగా ఏమి ఉండము, కొంచెం సొంత చెల్లెల్లాగానే ఉంటుంది అనమాట అమ్మాయి కూడా. వీలైతే వాళ్ళు ఒప్పుకుంటే వీడియో తీయటానికి వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే. తన మ్యారేజ్ ఒక చిన్న పాప కూడా ఉంది. అప్పటి వరకు చూద్దాం ఏమంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకవేళ ఒప్పుకుంటే మెమొరీ కోసం అన్నా. ఓకే, ఇది మనం ఉంచుకుందాం కొంచెం పప్పులోకి, అట్లా కొంచెం ఉంది కదా, ఉండనయ్యి ఇంతవరకు చాలు కదా. దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే కొంచెం కదలకుండా ఉంటుంది, ఓకే సరిపోతుంది చక్కగా నీట్గా. ఓకే, ఇంతవరకు ఇంకేంటమ్మా అనమాట, అవి తెంపుతుంది మమ్మీ. ఇదిగోండి కొన్ని మిరపకాయలు, ఆ రోజు పురుగు పట్టిందని పైన పెట్టాను కదా, ట్యాంక్ పైన పోయింది పురుగు అంతా, పురుగు పోయి బోల్డ్ మిరపకాయలు వచ్చినాయి, కొన్ని అయితే పండిపోయినాయి కూడా. కొన్ని పచ్చిమిరపకాయలు పండు అయిపోయినాయి, పండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అయిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపించినాయా చక్కగా, ఆకులు ఎక్కువ ఉన్నాయి లోపలికి ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు కోసేద్దాం ఇవి కూడా, ఎందుకు ఇంక మళ్ళీ ఇది అయిపోతాయి కదా, అందుకని తెంపేసి. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి ఇంకా ఇక్కడ లోపల 2-3 ఉండాలి చూడు. ఇదిగోండి ఇక్కడ ఎండుమిరపకాయలాగా అయిపోయినాయి. ఇంట్లో మనం వాడుకునేవే అలా చల్లాను అనమాట. అప్పుడెప్పుడు ఇలా వచ్చాయి చూడండి చక్కగా, బాగా గట్టిగా విత్తనం. చాలా కారం ఉంటుంది ఇది, మనం అనుకున్నంత చప్పగా ఉండదు. అంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, అప్పుడు ఎండుమిరపకాయలు వస్తాయి కదా, ఆ విత్తనాలన్నీ దాచి మా అమ్మ అలా చల్లేసింది. ఇలా పెట్టాను, ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా, బచ్చలాకు ఉంది, ఇంకా వామాకు, ఇంకా పొనగంటి. మళ్ళీ పాపం దీన్ని ట్యాగ్ మీద కూర్చోబెట్టుకో, దాని ప్లేస్కి అది వెళ్తుంది. అదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఎక్కడ? అది లోపలికి ఉన్నట్టుంది, మనకేమో కనిపించట్లేదు. అదిగో అది నెక్స్ట్ వామాకు. వామాకా ఇక్కడ సెక్షన్ అయిపోతే మళ్ళీ పొనగంటి సెక్షన్కి వెళ్ళాలి. మన పొనగంటి మళ్ళీ అదేంటి మందారాలు, బా నాకెంత ఇష్టం ఇవన్నీ. తొందర కానీ అమ్మ, ఎండ భలే ఎండ ఉంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇదిగో గడ్డి పూలు ఏమంటారు వీటిని, టేబుల్ రోజెస్. వావ్, మంచి కలర్. వస్తున్నా ఉండు. గోంగూర ఒక రోజు కొయ్యాలి. ఇది మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇచ్చారు దీన్ని, మరమా దవన, ఇంకోటి ఏంటి ఏమంటారు దీన్ని, మాస్పత్రి అంటండి ఇది. నిన్న వచ్చారు కదా సరస్వతి గారని మా ఫ్రెండ్, వాళ్ళ ఇల్లు పెద్దదనమాట. అది నా దగ్గర వీడియో క్లిప్ ఒకటి ఉంది, పెడతాను నేను. ఆ ఇంట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ. నాకు ఒకటి ఇచ్చారు, తీసుకొచ్చి పెట్టాను. ఎక్కడ? పద, ఇదిగో వామాకు తీ తల్లి కొంచెం.
ఇదిగో విరజాజుల చెట్టు చూడు. ఎన్ని ఎక్కడ వెళ్ళిచ్చాలో ఏమో, బాగా వస్తున్నాయి ఇప్పుడే. కొంచెమేనంట, కొంచెమేనా? కొద్దిగా. చాలా బజ్జీలు వేసుకోవచ్చు. పెద్ద ఆకులు అయితే బాగుంటాయి బజ్జీలకి. అందుకే కానీ పెద్ద కుమ్మలు తెంపేస్తున్నా. అవన్నీ తీసి అట్లా తీసి. అదే చాలా చాలా వచ్చినాయి, బోళ్ళు వచ్చినాయి అసలు. ఎన్ని వచ్చినాయి. ఇదిగో గుబురుగా ఎంత అయిపోయిందో, అడవిలాగా అయిపోయింది మొత్తం. బాబోయ్ ఎంత వచ్చిందో. ఎక్కడ తొండలు ఉంటాయి కూడా అర్థం కాదు. ఉండలే, లేవులే, తొండ లేదు, పోయింది. అది ఒక తొండ బ్లాక్ వైట్ 2 ఉంటాయి కలర్లు. ఇంకొక కలర్ కూడా, ఇంకో కలర్ వచ్చిందంటండి ఇప్పుడు. అక్కడ అది అటు వెళ్ళేది. ఇదిగో ఇక్కడ తీయి తల్లి కొంచెం. అదిగో ఆ రెండు తీసే. చెట్టు కట్టడం లేని అన్నీ తీసేయాలి. ఇది ఇదేనా ఎంత ఉందో ఇంకా కోస్తాయి. ఇదిగోండి బచ్చలాకు వేయాలి ఇప్పుడు. ఇంకా బచ్చల కూర వేయాలి. చాలే ఇంకా ఎక్కువైపోద్ది. అక్కడ పెట్టేసి రాపు. పద అటు తిరిగిరా. అదిగోండి షుగర్ ఆకు కొంచెం. ఇంకొక బుట్ట తీసుకురామ్మా. అదిగో ఇక్కడ కరివేపాకు చెట్టు ఇంకా మనకి 3 వచ్చినాయి, మొత్తం 3 ఉన్నాయి. ఇది కూడా అంతే. ఇదిగో ఇక్కడ కట్ చేస్తాను నేను. ఇక్కడ కట్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది గుబురుగా. ఇదిగో ఎప్పుడైనా నేను అలా కట్ చేస్తాను అనమాట. ఇదిగో ఇది కూడా ఉంది శ్రవంతి. ఇదేంటి ఇది? స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, కట్ చేయి. మళ్ళీ ఇదిగోండి ఇది షుగర్ ఆకుది. మంచిదండి ఇది. షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఉదయాన్నే లేవగానే ఒక ఆకు కడుక్కొని చక్కగా నీట్గా తినేస్తే చాలా మంచిది. పప్పులోకి వేస్తాను నేను. ఒక ఆకు, ఒక ఇదేంటి వామాకు ఒకటాను, ఇది ఒకటే వేస్తాను. గోంగూరతో పాటు మా బచ్చల కూర కానీ, పొనగంటి కానీ, ఇలా ఏ ఆకుకూర వేసినా ఇది మాత్రం ఒకటి వేస్తాం అనమాట. చాలమ్మా, ఇంకా చాలా అయిపోయింది అది. చాలా నాళ్ళు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తొందరగా ఇది ఉంది, ఈ స్ప్రింగ్ ఆనియన్ ఉంది ఒకటి. మళ్ళీ ఇదేంటి పుదీనా ఉంది, పొనగంటి కూడా కోయాలి, తొందరగా రా. మళ్ళీ ఇది బచ్చలాకు కూడా ఉంది. నేను కింద ఇది ఇక్కడ పట్టుకో. ఇక్కడ ఇది ఇక్కడ కట్ చేయి. అది అట్లా చేయాలి. పిల్లలకి ఇట్లా దగ్గరుండి నేర్పించాలండి. వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అక్కడ ఇంకోటి ఉంది, కోసుకొద్దాం పద. అక్కడ పెట్టేసి తర్వాత ఇద్దాం. అక్కడ పద, నేను చూపిస్తా పద. నాడు ఒకటి ఉంది అక్కడ. పద. ఇదిగా ఇక్కడికి రా. నేను ఇందాకే చూశాను, వంకాయలు కోసేటప్పుడు చూశాను. ఎక్కడో ఉండాలి. అవును, ఇదిగోండి మన మందార పూలు చూసారు ఎంత పెద్దగా వచ్చింది. వావ్, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఉంది. ట్రైన్ వచ్చింది, కనిపిస్తుందా మీకు? ఉండండి ట్రైన్ చూపిస్తా. వాళ్ళొక్క ట్రైన్ కూడా చూపించలేదుగా. అయ్యో వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుందిలే, బోళ్ళు వస్తానే ఉంటాయి. అబ్బా ఈ పూలు వస్తాయండి, నాకు ఎంత సంతోషం వీటిని చూస్తే. భలే ఉంటాయి చూడండి ఎట్లా రాలుతాయి కింద. నిన్నే మొత్తం క్లీన్ చేసా. ఒక బస్తా వచ్చింది. ఈ ఆకులు పువ్వులు అన్నీ కలిపి. మన ఆకు చెట్లు చూస్తారు, ఆకులంటే గుర్తొచ్చింది. తమలపాకులు ఇలా రోజుకి ఒకటి అయితే మా పాప నేను తీసుకుని తినేస్తాం. అవును, మీ ఫ్రెండ్కి తమలపాకులు తీసుకోవా? తమలపాకులు అవును, అది కూడా కొయ్యాలి. కరెక్టే, గుర్తొచ్చింది. ఇదిగో ఇక్కడ వచ్చాయి బాగా. ఇలా తీస్తుంటేనే ఎక్కువ వస్తుంటాయి. ఏదైనా తీస్తుంటేనే ఎక్కువగా మళ్ళీ ఎగురు వస్తుంటుంది. ఇదిగో మొన్న వేసా ఇక్కడ పుదీనా బాగా వచ్చింది. ఏం చేస్తున్నా అమ్మా? వస్తున్నా ఉండు నేను. టైం అయిపోతుందంట, తొందరగా వెళ్ళాలి ఇప్పుడు మేము. అమ్మ ఎవరింటికని వెళ్ళేటప్పుడు పుట్టి చేతులు తెల్లకుండా మన గార్డెన్లో ఏవో ఒకటి తీసుకుని వెళ్దాం అన్న ఆశ అనమాట, కోరిక, అంతే, ఏం లేదు. నేను టైం అయిపోతుంది కదా, మన ఇంటికి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినా, వాళ్ళ ఇంటికి మనం ఫస్ట్ టైం వెళ్ళినా, మన దగ్గర ఏముందో మన చేతులతో పండించింది ఆర్గానిక్. ఇలా వీలైనంత వరకు అయితే తీసుకెళ్తున్నాం అనమాట.
మా పాపకు కూడా ఇప్పుడు నేర్పిస్తున్నాను చక్కగా, తనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎలా వస్తుంది చూడండి. పిల్లలకి ఇలాంటివి ఈ రోజుల్లో ఇష్టం ఉండదు, కానీ మనం నేర్పించాలి అంతే. బలవంతంగా ఇట్లా అది కోపిస్తుంటే భలే. ఈ మధ్య ఇదిగో ఆనమ్మా ఆను పెట్టేసేయాలి అంతే. నోట్లో పెట్టేస్తే ఇదిగో ఇది నాకు, నేను కూడా తింటున్నానులే, నువ్వేం కంగారు పడకు. మొత్తం అయినాక వద్దాం, పెద్ద బ్లాగ్ అయిపోయింది. ఇప్పుడు నుంచి అన్నీ చూపిస్తే. ఒక్క నిమిషం. ఇవన్నీ కోసేసి మా ఇంటి కింద వాళ్ళ బట్టలు ఆరిపోయినాయి ఆల్రెడీ, అక్కడ పెట్టేసాం చైర్లో తీసి. పనమ్మాయి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు మేము కూడా బట్టలు ఆరేసేసుకొని ఇవన్నీ తీసేసుకొని కవర్లలో సర్దేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం ఎంత? 3:30 అవుతుంది. వెళ్ళాలి ఇంక ఇప్పుడు 4 అదిగో మాటల్లోనే వచ్చేసింది అమ్మాయి తీసుకెళ్ళటానికి బట్టలు. అది పాడైపోయినాయి అమ్మ, టమాటాలు అవి పెద్ద టమాటాలు పండిపోయినాయి కదా, అవి పాడైపోయినాయి. ఎందుకు పచ్చికాయలు? పచ్చడికా? పచ్చికాయలు టమాటాలు పచ్చడి బాగుంటాయి. అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం వేసుకుందాం బట్టలు. అమ్మాయి బట్టలన్నీ తీసుకెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మన బట్టలు వేసేసుకొని. ఉన్నాయి చాలా తీగలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే అంతా బిల్డింగ్ అంతా మనకే ఇంకా చక్కగా ఎండ వస్తుందని ఒకటి బాగుంటుంది, త్వరగా ఆరిపోతాయి ఇటువైపు. ఇప్పుడు చూసారా మొక్కలు, చెట్టుకి ఎన్ని పువ్వులు కదా, నా భలే ఇష్టం. పోయిన సంవత్సరం బుజ్జి వ్లాగ్స్లో పెట్టాను, అవన్నీ ఫుల్ పువ్వులు అండి. ఒక్క ఆకు కనిపించదు ఆ చెట్టుకి, మొత్తం అదే కలరు, లైట్ వంకాయ కలర్ పువ్వులు వస్తాయి అన్నమాట. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మొన్న బుజ్జి వ్లాగ్స్లో ఉంటుంది, మన ఇంకో ఛానల్ అనమాట, అది తప్పకుండా వెళ్ళి చూడండి. ఫస్ట్ ఛానల్ అదే మంది, సెకండ్ ఛానల్ అనమాట ఇది, జయలక్ష్మిది. ఎంతవరకు వచ్చింది నాన్న? పొనగంటి ఒకటి ఉంది, ఇంకొక మళ్ళీ అదొక పొనగంటి, ఇంకా ఏమున్నాయి అబ్బా గుర్తురావండి. పుదీనా కొంచెం అక్కడ కూడా ఉంది, దాంట్లో ఉంది. తెంపనా? తొందరగా అయిపోయిద్దా? టైం అయిపోతుందంట, అందుకని చాలా లేట్ అయిపోయింది. వాళ్ళ పాపకి జ్వరం వచ్చిందంట, పలకరించి వద్దామని బయలుదేరాం అనమాట. ఉట్టి చేతులతో ఎందుకు, ఖాళీ చేతులతో కదా అని చెప్పి ఇలా చేస్తున్నాము. బాగుంటుంది కదా, సంతోషంగా మనకు కూడా. సరే నేను ఈలోపు పుదీనా తెంచుకొని వస్తానే. ఇంకొక కత్తిరి ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉందిలే, ఇది ఇక్కడ ఉంది. నీ దగ్గర ఒకటి ఉంచుకో, ఇది అక్కడ ఒకటి ఉంది. ఇదిగో రైలు వస్తూనే ఉంటాయి, కనిపిస్తుందా? అదే అలా వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నేను వెళ్తా ఉండండి ఒక్క నిమిషం. హడావిడి అంతా. వంకాయలు బాగా వచ్చాయి ఈరోజు. ఇదిగోండి ఇక్కడ ఉంది పుదీనా, ఇక్కడ కట్ చేసుకొని కొంచెం అక్కడ కూడా ఉంది మళ్ళీ వెనక సైడు, అది కూడా కట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఒక చేత కుదురుతుందా చూద్దాం. మా పాప అక్కడ కట్ చేస్తుంది, అన్నీ తీయాలంటే అవ్వదు కదా. ఇలా కట్ చేస్తేనే ఇది కూడా మంచిగా బాగా వస్తుంది అనమాట, ఎగురు పెట్టి. ఇంకా ఇలా ఆపేసామంటే ముదిరిపోయింది, ఏదైనా తీసేయాలి. అసలు మీకు తెలియదు కానీ ఇట్లా కోస్తుంటేనే మంచి స్మెల్, మంచిదండి ఇది. పుదీనా కూడా మంచి కొమ్మ తెచ్చి పెట్టాము అప్పుడు, భలే ఉంటుంది. చట్నీ కూడా మంచి స్మెల్ వస్తుంది. నేను చాలా చేస్తా పుదీనా చట్నీ, అంటే నాకు చాలా ఇష్టం. ఒక బిర్యానీలోకి అలా కూడా వాడతాం కదా. ఇంకా అక్కడ కూడా ఉంది, సరిపోతుంది. వాళ్ళు కూడా ఇద్దరో ఏముంటారంతే ఇంట్లో. ఈరోజు సండే కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ పాపకు జ్వరం వచ్చిందని వాళ్ళ మమ్మీ వచ్చారట ఊరి నుంచి. సరే పలకరించి వద్దాము. శ్రవంతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అనమాట. అలా మా ఫ్రెండ్స్, మా వారి ఫ్రెండ్స్, మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరినీ కవర్ చేస్తూ ఉంటాం అనమాట. అలా ఇదిగో ఖాళీగా ఎందుకు, మనం ఎన్ని కొన్నా దీని విలువ రాదు కదా చక్కగా, అందుకని అనమాట. అది సంతోషం. పొనగంటి కూడా ఉందండి, కొంచెం కోస్తే సరిపోతుంది మనకి. ఇంకా ఇటువైపు కూడా ఉంది, ఇదిగో ఇక్కడ కూడా ఉంది, ఇది ఇక్కడ ఉంది.
ఇంకా అమ్మా ఇంకా కొంచెం కొయ్యి, కొంచెం కొంచెం కొయ్యి వస్తున్నాను నేను ఇప్పుడు. ఇది ఇక్కడ కూడా ఉంది. మొన్న మీకు కనిపిస్తుందా లేదు, నాకు ఎండకి ఏం కనిపించట్లేదు, కెమెరాలో తీస్తున్నాను కానీ నాకేం అర్థం కావట్లేదు కూడా. నేను కూడా ఇంట్లోకి వెళ్తే కానీ ఇవన్నీ చూస్తే నాకు అర్థమవుతుంది. ఇప్పటికైతే కోస్తున్నాను, మరి చూడాలి ఎంతవరకు వస్తుందో ఏమో. అది పుదీనా బాగానే వచ్చిందమ్మా. ఇది ఒక చిన్న గంప వచ్చింది, చిన్న గంప. ఎంతవరకు వచ్చింది నీ పని? ఇది మా పరిస్థితి. ఇంకా కొంచెం గంప నిండా పోయి, గంప నిండా కోసాయి. ఇంకొంచెం నేను ఇక్కడ కోసుకొస్తా, ఇక్కడ ఉంది కదా. ఇదైతే గంప నిండిపోయింది, ఇది కూడా సరిపోతుంది. ఇది బాగా వచ్చింది లేతగా కదా, కోస్తే ఇట్లా వస్తుంది అనమాట. కోయిపోతే ఇదిగో ఇలా ముదిరిపోయింది. అదే గుర్తు మనకి ఎప్పుడైనా సరే. ఉండండి ఒక్క నిమిషం, ఇదంతా కోసిన తర్వాత నాకు ఆ వీలు కుదరట్లేదు, కెమెరా పట్టుకొని కోసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మీకు. ఇప్పుడు ఇదిగోండి కట్ చేసేటప్పుడు కుదరలేదు కదా. పొన్నగంట ఎంత వచ్చింది, మందారాలు కూడా కోసేసుకొని పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నీకు ఒకటి చూపిస్తాను. ఇంకా మొత్త మందారం కదా ఇది, చూడు ఎట్లా వచ్చింది. అవును, ఇక్కడ చూడు ఒంటరెక్క మందారం వచ్చింది చూడు. దీనికే ఇదిగో కనపడుతుందా మీకు? ఇదిగో కోసేస్తా, ఇది కోసి తెంపేసి ఇదిగో ఇలా వస్తుందండి. ఎందుకు బలం సరిపోకల్లా, లేకపోతే దాంట్లో నాకమ్మ కూడా నాసావా? దాంట్లో రాదు బలం ఏమో. ఇదిగో ఒక ఇది ఇలా రాలిపోయినవి ఉంటాయి కదా మొగ్గలో వేసేయం, తీలో వేసుకుంటాము. సరే ఇది కోసేద్దాం ఇప్పుడు. ఓకే, మా మమ్మీ పెట్టేసుకుంటుంది ఇప్పుడు. అది నీకు నేను పెట్టుకుంటాను. పెట్టుకో అది నేను పెట్టుకుంటాను ఇది. ఓకే, అది నీకు పెడతాను సరేనా. అక్కడికి వెళ్ళిపోదాం, అన్ని హార్వెస్ట్ చేసినవన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసినాయి. అయ్యో ఆకులు తమలపాకులు ఎలా మనం వెళ్దాం. నీ పువ్వు పెట్టి తమలపాకులు తెచ్చి అప్పుడు చెప్తాను. మా పాపకు పెట్టేద్దాం ఈ పువ్వు. ఓకే, పెట్టిన తర్వాత చూపిస్తాను మీకు. ఉండండి. అయ్యో కాడ ఊడిపోయింది. ఒక్క నిమిషం అమ్మ, ఇది పట్టుకో ఫోను. ఇదిగోండి పెట్టేశాను. చక్కగా ఎంత ముద్దుగా ఉంది కదా, చక్కగా ఉంటుంది, అందంగా ఉంటారు ఆడపిల్లలు. ఎంత అందంగా ఉంటారో, చక్కగా పద్ధతిగా ఉంటుంది. మందారం అంటే గులాబీలైనా ఏవైనా, నాకైతే పువ్వులు అంటే అలా ఉంటాయి, ఏ పువ్వు అయినా సరే. కాకపోతే నాకేంటంటే కొంచెం మందారం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. ఆకులు ఆ చిన్న గంపదేవా ఒకటి అది ఉంది, ఆకులు కోసుకొద్దాం. తమలపాకులు ఒక్కటే ఉంది, గబగబ కోసుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ బట్టలు ఆరేసుకోవాలి కదా మనం. కత్తిరి తీసుకోమ్మా. ఇదిగో బట్టలు కూడా తెచ్చి పెట్టుకున్నాం, ఇంకా బట్టలు ఆరేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా ఎండపోతుంది. పెద్ద పెద్ద ఆకులు పోయి కొంచెం పెద్ద ఆకులు. దీంతో తమలపాకులతో ఇది కూడా వేయచ్చు, బజ్జీలు. ఇదిగో ఇదొకటి పోయి చెప్తా. ఇదొకటి, ఇదొకటి బాగుంది. ఇదొకటి బాగుంది. అటు 5 6 ఇట్రా ఈ చెట్టుకి చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఉన్నాయిరా పెద్ద పెద్ద ఆకులు. ఇదిగో ఇక్కడ 5 ఆకులు పోయి. అట్లా ఇవ్వకూడదు కదా, ఒక లెక్కగా ఇస్తే బాగుంటుంది. ఇదిగో ముదిరిపోయింది ఆకు. తెంపావా? ఇది ముదిరి గ్రీన్గా, ఈ గ్రీన్ ఉంటేనేమో ముదిరిపోయిన ఆకండి, ఇదేమో లేత ఆకు కొంచెం. అయినా చూడండి లేత ఆకు ఎంత పెద్దగా వచ్చిందో. అయ్యో వద్దు. ఎన్ని ఆకులేని చూడు, 5 అనుకుంటా. మినిమం 5 ఆకులన్నీ ఇవ్వాలి, అట్లా ఒక లెక్కగా అనమాట. బాగుంటుందని, మంచిదని కూడా. నేను అంతేం లేదు, అయిపోయింది మా హార్వెస్టింగ్ ఈరోజు. మీకేమేమి వచ్చినాయి మొత్తంగా చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఉండండి. అమ్మా ఎండకి దిమ్మ తిరిగిపోయింది. మొన్నేమో 2 రోజులు చల్లగా ఉంది కదా,
బంగాళాఖాతంలో వాయుగుండం అది ఇది అనుకుంటూ ఈరోజేమో ఇదనమాట ఎండ బాగా చూపిస్తాను నేను ఇప్పుడు దగ్గరగా చూపిస్తాను. ఇదేమో పొనగంటి, ఇదేమో వైట్ రోజెస్, ఏంటిది మర్మమో దమనం అంటారు, రెండిట్లో ఒకటి, ఏది ఎవరు పిలుస్తారో అది వాడండి. ఇదేమో కరివేపాకు, చెర్రీ టమాటాస్, వైట్ వంకాయలు ఎంత బాగున్నాయి చూడండి అసలు. ఇదిగో ఇదేమో పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మన తోటలో హార్వెస్ట్ అనమాట ఈరోజు. వామాకు, ఇంకా దగ్గర చూపించాము. ఇదేమో షుగర్ ఆకు, ఇదేమో పుదీనా, బచ్చలాకు, తమలపాకు, ఇంకా అయిపోయినాయి. ఉండమ్మా ఒక్క నిమిషం ఆగు. అదే కదా ఈరోజు మన చిన్ని తోటలో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు మనం పొనగంటి, మందారాలు, ఇదిగోండి తలలో ఒకటి, అలాగే వైట్ వంకాయలు, కరివేపాకు, చెర్రీ టమాటాస్ అనమాట, ఇవన్నీ చక్కగా, అలాగే ఇంకా షుగర్ ఆకు, ఇంకా వామాకు, ఇదేమో పుదీనా, ఇదేమో బచ్చలాకు, అలాగే తమలపాకు. మా పాప చెప్తుంది అవేమో వైట్ రోజెస్ అని దవనం లేదా మరువం మౌనంగా. ఇది మళ్ళీ ఇదేమో మెంతాకు, పచ్చిమిర్చి, పండుమిర్చి, ఇవన్నీ వచ్చాయి అనమాట. ఇవి కనిపిస్తున్నాయా మీకు? కనిపిస్తున్నాయా? ఇగోండి చిన్న చెట్లకి ఇంకా ఉన్నాయి చెట్లు, పచ్చిమిర్చి చెట్లు అవన్నీ వస్తున్నాయి, ఇప్పుడే పూత వస్తుంది అనమాట. ఓకేనా, ఈరోజు మన హార్వెస్ట్ అనమాట. ఇది చూసారా ఎంత ఆనందంగా ఉందో. మన హార్వెస్ట్ చాలా వచ్చింది. ఎన్ని రకాలు వచ్చింది చెప్పనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రకాలు, 14 రకాలండి మొత్తం. అది తీసుకురాలేదు కదా నువ్వు. స్ప్రింగ్ ఆనియన్స్ 15 రకాలు వచ్చినాయి ఈరోజు. మన మర్చిపోయాను స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి ఉంది. స్ప్రింగ్ ఆనియన్స్ మర్చిపోయాం మళ్ళీ మనం. ఇదిగోండి మన సంతోషానికి వదిలేలేవు అనమాట. ఇదిగో ఇది స్ప్రింగ్ ఆనియన్ అక్కడ పెట్టేసి మర్చిపోయి వచ్చాం అనమాట. ఇక్కడ పెట్టే తల్లి, ఇక్కడ పెట్టేసాయి. అది మన సామ్రాజ్యంలో మనం పండించుకున్న మన ఆస్తులు, అంతస్తులు అనమాట ఇవి. అంతకన్నా ఆరోగ్యమేనండి ఆస్తులు, అంతస్తులు. ఈ రోజుల్లో మన ఆస్తులు, అంతస్తులు కూడా మనం వెంట రావు. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు, చక్కగా హాయిగా ఆనందంగా ఉండొచ్చు అనమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. చూసారా మన లిటిల్ గార్డెన్ ఎంత అందంగా ఉందో చూసారా, పువ్వులతో కూడింది అక్కడ అవన్నీ. ఇక్కడ ఈ పువ్వులు ఇవన్నీ మన హార్వెస్ట్ అనమాట. ఇది ఎంత బాగుంది కదా చక్కగా, అంత ఆనందం అనమాట. ఇవన్నీ మర్చిపోయి పచ్చి టమాటాలు వస్తానన్న కొన్ని పచ్చడికి బాగుంటాయి, టేస్ట్ భలే ఉంటుందండి పచ్చి టమాటాలు పచ్చడి చేస్తే. అలాగే కొంచెం మేము మెంతాకైతే కొంచెం ఉంచుకున్నాం అనమాట. అలా ఇది కనకాంబరాలు అయితే దీనిపైన ఒకరోజు చూడాలి, ఒకరోజు గార్డెన్ దగ్గరికి వచ్చి మొత్తం ఇచ్చేయాలి నేను, మొత్తం చెక్ చేయాలి. బయలుదేరదామా? ఓకే చెప్పమ్మా ఒకసారి. మన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ లైక్ ఆన్. నేను డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను, టు ఇన్స్టాగ్రామ్స్ అండ్ టు యూట్యూబ్ ఛానల్స్కి. ఇస్తావా? ఇవ్వమ్మా, మళ్ళీ ఇవ్వమ్మా ఒకసారి. ప్రతిసారి చెప్తున్నాం, ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం అనమాట. బుజ్జి వ్లాగ్స్ అండి నాది, జయలక్ష్మి వ్లాగ్స్. అలాగే ఒంగూరి జయలక్ష్మి ఒకటి, ఇంకోటేమో జయలక్ష్మి ఇన్స్టాగ్రామ్స్ ఏమో జయలక్ష్మి ఒకటి, ఒంగూరి జయలక్ష్మి ఒకటి, ఇంకొకటేమో బుజ్జి వ్లాగ్స్ 1187. బుజ్జి వ్లాగ్స్ 1187 అంటే మన ఛానల్లో వస్తుంది అనమాట. అలాగే ఇది ఈ ఛానల్ ఒకటి జయలక్ష్మి వ్లాగ్స్ ఒకటి, తప్పకుండా చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చక్కగా మన లిటిల్ గార్డెన్లో ఇవన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట. ఆనందం నాతో పాటు మీరు కూడా పంచుకోండి, నాకు అది కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే లేడీస్ ఇంట్లో ఉండి ఇలాంటివన్నీ మనం చేసుకోగలిగితే చక్కగా ఇంట్లో పని అయిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటివి చేస్తుంటే ఎక్సర్సైజులు అలా కాకుండా ఇలాంటివి కూడా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మరి టైం అయిపోయింది, వెళ్ళొస్తాము ఇంకా. బాయ్ అండి. ఇవన్నీ సర్దుకోవాలి కదా, మళ్ళీ బ్యాగుల్లోకి సర్దుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాసేపు కూర్చొని పలకరించి, పాపకు బాగాలేదంట అలాగే అవన్నీ వస్తాము. మరి మళ్ళీ మరొక వ్లాగ్లో కలుద్దామా? బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.